డీజే దువ్వాడ జగన్నాథం టీజర్ రిలీజ్ అవ్వగానే రాంగ్ రీజన్స్ కి డిస్లైక్స్ తో పాపులర్ అయిపోయింది. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఏమైంది, అసలు డీజే ఎలా ఉంది చెప్పేస్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. డీజే స్టోరీ చెప్పాలంటే ప్రతి కమర్షియల్ సినిమాలో ఉండే రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్ స్టోరీనే కాబట్టి స్కిప్ చేసేద్దాం. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పటిలాగానే హీ వాస్ కంప్లీట్లీ ఇంటూ ద క్యారెక్టర్. డీజే లాగా స్టైలిష్గా అండ్ దువ్వాడ జగన్నాథ శాస్త్రి లాగా చాలా పద్ధతిగా రెండు క్యారెక్టర్స్లోనూ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. అండ్ డాన్స్, ఫైట్స్, డైలాగ్స్ విషయానికి వస్తే అద్భుతో సే అద్భుతవ్య సూపర్బ్గా అనిపించింది. చాలా ఇంటెన్స్గా, ఎమోషనల్గా అనిపించింది ఈ సినిమాలో మన బన్నీస్ పర్ఫార్మెన్స్. అండ్ మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చిన ట్రిబ్యూట్ ముఠా మేస్త్రి స్టెప్తో చాలా అప్రిషియేట్ చేయొచ్చు. ఇంకా మన హీరోయిన్ పూజా హెగ్డే విషయానికి వస్తే చాలా హాట్గా, సూపర్బ్గా, క్యూట్గా, వండర్ఫుల్ స్మైల్తో చాలా అందంగా అనిపించింది. కానీ తన క్యారెక్టర్ ఇంగులేని పుల్హార్లా ఉంది. విలన్ గా రావు రమేష్ క్యారెక్టరైజేషన్ సూపర్బ్గా ఉంది. అప్పట్లో ఆ ఒక్కటి అడక్కులో మన రావు గోపాల్ రావు నిక్కర్ వేసుకున్న గెటప్ లో మన రావు రమేష్ అలరించడమే కాకుండా గన్మెన్ గెటప్ తో సూపర్బ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. అండ్ తన పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో పీక్స్. ఇంకా ఈ సినిమాలో కనిపించిన మురళీ శర్మ, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, విద్యులేఖ రామన్, హరితేజ ఇలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్ కి కంప్లీట్ న్యాయం చేశారు. ఇక రాక్ స్టార్, డిఎస్పి, మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బానే ఉంది. కానీ నన్ను బాగా అట్రాక్ట్ చేశాయి రెండు సాంగ్స్. అవి డీజే శరణం భజే అండ్ గదిలో మదిలో. ఈ రెండు సాంగ్స్ తప్ప నాకు మిగతా సాంగ్స్ వచ్చినప్పుడల్లా అబ్బా ఇప్పుడు సాంగ్గా అనిపించింది. కానీ మన పూజా హెగ్డే గ్లామర్ అండ్ బన్నీ డాన్స్ మూవ్స్, సెట్స్ అండ్ లొకేషన్స్ వల్ల సినిమా అండ్ సాంగ్స్ చూడబుల్గా అనిపించాయి. ఆయనంక బోస్ సినిమాటోగ్రఫీ, దిల్ రాజు ఎస్విసి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. హరిశంకర్ ఈ సినిమాలో రాసిన డైలాగ్స్ కూడా హైలైట్గా నిలిచాయి. బన్నీ తన పర్సనల్ లైఫ్కి రిఫరెన్స్ ఇస్తూ ఇంటర్కాస్ట్ విషయంలో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పిన డైలాగ్ చాలా బాగుంది అండ్ చూడముచ్చటగా అనిపించింది. ఇంకా గమ్మునుండవోయ్ అని చెప్పి ఫ్యాన్స్ అందరినీ ఫ్లాట్ చేసి ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ కూడా క్రియేట్ చేశాడు. ఇంకా ద రిలేషన్షిప్ బిట్వీన్ అంటూ మన బన్నీ చేసిన పెదరాయుడు స్పూఫ్ నవ్వు తెప్పించింది. ఇలా కొన్ని డైలాగ్స్ మాత్రమే ఈ సినిమాలో బాగా అట్రాక్ట్ చేశాయి. కానీ సినిమా ఫార్ములా స్టార్టింగ్లోనే తెలిసిపోవడం డీజే సినిమాకి పెద్ద మైనస్. ఇక క్లైమాక్స్ అయితే డిఫరెంట్గా చేసి కామెడీ పండించే ప్రయత్నంలో ఇంటెన్సిటీ కోల్పోయి ఇది క్లైమాక్సా అన్న ఎక్స్క్లమేటరీ మార్క్ మన మొహాన పడేస్తుంది. స్టోరీ అయితే పీసీపీనే, అంటే పాత చింతకాయ పచ్చడి. కమర్షియల్ సినిమాల్లో ఉండే చాలా రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్ స్టోరీ ఈ సినిమాలో కనిపిస్తుంది. కొత్తగా ఏమీ లేదు. ఒక బన్నీ, ఒక పూజా హెగ్డే అండ్ డైలాగ్స్ని తప్ప మిగతాది ఏది ఇంట్రెస్టింగ్గా నాకు కనిపించలేదు. హరీష్ శంకర్ ఒక సూపర్ హీరోని స్టార్టింగ్ నుంచి అలా లేపేసి క్లైమాక్స్లో తుస్సమనిపించారు. సో ఐఎమ్ గోయింగ్ విత్ 2.5 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎంత బాగా నచ్చింది, మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, this is Kala Bhairava. Subscribe to IG Telugu for interesting videos and the latest updates and all. Thank you.